హాయ్ గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి టమాటా దోసకాయ కర్రీ. ఇది విలేజ్ స్టైల్లో చేసుకుందాం. దీనికి కావాల్సినవి దోసకాయ ఒకటి తీసుకోవాలి, టమాటో తీసుకోవాలి. ఫస్ట్ దోసకాయ తీయైందా లేదా చూసుకుందాం. నెక్స్ట్ దోసకాయ తీయైన తర్వాతకి దాన్ని పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ఒక ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి పక్కన పెట్టిన తర్వాత టమాటా దోసకాయని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాతకి ఒక కడాయిలో సరిపడా ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి. ఇలా పోపు దినుసులు అనేది కొంచెం వేయించుకున్న తర్వాతకి దీంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకున్నవి కదా అవి వేసుకోవాలి. తర్వాతకి కొంచెం కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి మగ్గిపోతుండగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఇలా పసుపు వేసి తిప్పేసిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా దోసకాయ ముక్కలను కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఇది. టమాటా దోసకాయ మగ్గిపోవటానికి కొంచెం ఉప్పు వేస్తే దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతాయి. ఆ వాటర్తోనే టమాటా దోసకాయ ముక్కలు అనేది పూర్తిగా ఉడికిపోతాయి. ఇలా మధ్య ఒక 5 మినిట్స్ తర్వాతకి తీస్తూ ఉంటే వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ తీస్తూ ఉండాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి టమాటా దోసకాయ అనే కర్రీ దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లోకి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి తిప్పేయాలి. టమాటా దోసకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచేసి ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.